బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నటువంటి డీకే అన్న గారు ఉన్నారు. నైతిక విజయం అని ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, వారు ప్రస్తుత ఎంపీ అని నేను చెప్పేదాకా చాలా మందికి తెలుస్తలేదు వారు ప్రస్తుత ఎంపీ అని. మన ఎంపీ ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే అసలు వాళ్ళని పోటీలకే తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం పాలమూరు ప్రజలు, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, విజ్ఞతతో ఓటేసే వాళ్ళు. పని చేయనటువంటి ఎంపీకి, కనిపించని ఎంపీకి, ధనబలంతో ఎంపీ అయినటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా ఆదరించారు మహబూబ్ నగర్ ప్రజలు. కాబట్టి దాని గురించి మాట్లాడటం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక ఉన్నటువంటి ఇంకొక ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ నుంచి డీకే అరుణ గారు. ఎందుకు నైతిక విజయం మనదని చెప్తున్నానంటే, డీకే అరుణ గారికే, వారికే వారి పార్టీ మీద గాని, వారి పార్టీ నాయకుల మీద, వారి పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేనట్టుంది. నాకు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు చెప్తున్నారు రోజు, అన్న మాకు డీకే అన్న ఫోన్ చేసింది, అన్న మాకు డీకే అన్న ఫోన్ చేసింది, వంశన్న డీకే అన్న పొద్దుగాలనే ఫోన్ చేసింది, నేను ఫోన్ ఎత్తకపోతే ఎత్తకపోయినా కానీ మళ్ళా ఫోన్ చేస్తుంది. ఏమడుగుతుంది ఫోన్ చేసంటే, నాకు మద్దతు ఇవ్వాలి, నేను గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు నేను మంచిగా పనిచేసిన, మీరందరూ నన్ను చూడాలి, నన్ను ఎలక్షన్ లో గెలిపియాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులను ఫోన్ చేసి అడుగుతున్నారు. అంటే ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నాయకుల మీద ఆమెకు విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంట ఆమెలాగా నైతికత వదిలేసి, ఆమెలాగా విలువలు వదిలేసి, ఆమె ఎట్లయితే పూటకొక పార్టీ మారుతుందో, ఎట్లయితే పదవుల కోసము, పైసల కోసము ఎట్లయితే కండువాలు మారుస్తుందో, తెలుగుదేశం పార్టీ నుంచి సమాజ్వాదీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ, మళ్ళా భారతీయ జనతా పార్టీ నుంచి రేపు బీఆర్ఎస్ అవుతుందో, ఎంఐఎం అవుతుందో, ఏ పార్టీ అవుతుందో, ఎట్లయితే ఆ బిఎస్పీ అంటుండ్రు ఎవరు, ఎట్లయితే ఆమె రాజకీయాలలో నైతికతని, విలువలని వదిలేసిందో, అట్లా ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెలాగా నైతికతను, విలువలను వదిలేసి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆమెకు మద్దతు ఇవ్వాలంట, ఆమె కోసం పనిచేయాలంట. ఆమె పొద్దుగా లేచి చేసే పని ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళకు ఫోన్ చేసుడు, కార్యకర్తలకు ఫోన్ చేసుడు, నాకు మద్దతు ఇవ్వమని అడగడం. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకునికి కానీ, ఏ ఒక్క కార్యకర్తకు కానీ, వంశీ చంద్ర రెడ్డి ఏ వ్యక్తి అయితే చెయ్యి గుర్తు మీద నిలబడుతున్నాడో, ఏ వ్యక్తి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి 3 రంగుల కండువా కప్పుకొని చెయ్యి గుర్తు మీద నిలబడుతున్నాడో, నేను ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడికి, కార్యకర్తకి ఫోన్ చేసి, మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కానీ నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నా, నాకు మద్దతు ఇవ్వండి, నా కోసం పనిచేయండి అని ఏ ఒక్కరు అడిగినా గానీ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలి. చాలా బాధ్యతగా చెప్తున్నా ఈ విషయాన్ని. నేను నామినేషన్ కూడా అయ్యాను, నేను ముక్కుకు నేలకు రాసి, నేను క్షమించండి, నేను ఒక పార్టీ నుంచి పోటీ చేస్తూ ఇంకొక పార్టీ వ్యక్తిని మద్దతు అడుగుతున్నా, నాకు నైతికత కోల్పోయినా నేను ఎన్నికల్లో పోటీ చేయని నేను ముక్కు నేలకు రాస్తాను. నేను ఎంతమంది బీజేపీ నాయకులు చెప్తున్నా, అరుణమ్మ చెప్తున్నా, నేను ఎంతమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మీరు ఫోన్ చేసి, మీరు ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల మద్దతు అడుగుతున్నారని ఎంతమందిని తీసుకొచ్చి చెప్పమని నేను ఇవాళ అడుగుతున్నా. నేను తీసుకొస్తా, మీరు ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి అదే పనిగా పెట్టుకొని, మీరు ఎట్లయితే నైతిక రాజకీయాలల్లా, నైతిక విలువలు, రాజకీయాలల్లా విశ్వాసాన్ని కోల్పోయినో, అట్లా మా కాంగ్రెస్ నాయకులని, కార్యకర్తలను కూడా నైతికత కోల్పోమని
అంటారా? సిగ్గుశరం ఉండాలని నేను అంటున్నా, సిగ్గుశరం ఉండాలని నేను అంటున్నా. కానీ నేను గర్వంగా చెప్తున్నా, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డీకే అరుణ కాదు, నరేంద్ర మోడీ వచ్చినా గాని 3 రంగుల జెండా నిలవరు, చేయి గుర్తును వదిలిపెట్టరు. మీలాగా 15 కోట్లకు అమ్ముడు పోయేటోళ్ళు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాదు. మీరు పదవుల కోసం ఆరాటపడతారు, పైసల కోసం కక్కుర్తి పడతారు. కానీ నిజంగా గ్రామాలలో, బూత్లలో, క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రాణం పోయినా కానీ 3 రంగుల జెండాను వదిలిపెట్టరు. 15 కోట్లు కాదు, 50 కోట్లు ఇచ్చినా చేయి గుర్తు తప్ప వేరే గుర్తుకు ఓటేయమన్నటువంటి కార్యకర్తలే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందుకే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ తెలంగాణలో మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన నడుస్తుంది. అందుకే ఇవాళ మమ్మల్ని చూసి వేరే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా మంచిగా పనిచేస్తున్నారు, ప్రజలకి మంచి చేస్తున్నారని ఇవాళ మా దగ్గరికి రావడం జరుగుతుంది. అందుకే ఒక పార్టీకి చెందినటువంటి నాయకురాలు, ఒక పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నాయకురాలు వాళ్ళ మీద విశ్వాసం లేక మా పార్టీ వాళ్ళు అడుక్కుంటుంది. కాబట్టి నేను చెప్తున్నా, నాది ఆల్రెడీ నైతికంగా మనం గెలిచినాము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నైతికంగా గెలిచింది. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ మన నాయకులని, కార్యకర్తలను అడుక్కుంటున్నటువంటి అభ్యర్థి నైతికంగా ఓడిపోయిందని ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా.